తిరుమల తిరుపతి దేవస్థానం భూములకు సంబంధించినటువంటి ఇష్యూలో జగన్ని టార్గెట్ చేస్తూ గతంలో చేసినటువంటిది, అసలు ఆ భూముల రక్షణకి జగన్ సర్కారే ప్రయత్నించింది. అంతకుముందే ఆ ఆశ్రమ భూములు ఎత్తేయబోయారు అన్నటువంటి విషయం తాజాగా బయటపడింది. అయితే అబాండాలు వేసినప్పుడు బ్యానర్ హెడ్డింగ్లు, అసలు నిజం బయటపడ్డాక వార్తనే మార్చేసినటువంటి వ్యవహారం ఎంత తెలివిగా ఉంటుందో చూడండి. మఠం భూములు అమ్మేస్తున్నా మహంతు చర్యలు తీసుకోలేదు, దేవాదాయ శాఖ వివరణ. నిన్ననే ఈనాడు రాసుకొచ్చింది. అప్పట్లో మహంతు భూములు తీసుకెళ్ళిపోయాడు అన్నట్టు. ఆ మహంత్ ఏమి జగన్ మనిషి కాదు, లేకపోతే ఇది కాదు. అసలు పాయింట్ చూడండి. ఇక్కడ హదీరాంజీ మఠానికి నవీ ముంబై సమీపంలోని భూములను అక్కడి మఠాధిపతి ఆయన కుమారుడు విక్రయించినా సరే తిరుపతిలోని ప్రధాన మఠం మహంతు అర్జున్ దాస్ చర్యలు తీసుకోకుండా లోపాయికారి అవగాహనతో వ్యవహరించారని దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. సంబంధిత 80 ఎకరాల విషయంలో ఉద్దేశపూర్వకంగానే కోర్టులో ఆలస్యంగా అప్పీల్ చేశారని పేర్కొన్నారు. 2500 కోట్ల భూమి అమ్మేద్దామని కొట్టుమిట్టాడారు శీర్షికన ఈనాడులో సోమవారం ప్రచురిత కథనానికి దేవాదాయ శాఖ అధికారులు వివరణించారు. నిన్న ఏ కోణంలో రాశారు? అది జగన్ హయాంలో జరిగిందన్న కోణంలో రాసుకొచ్చారు. ఇప్పుడు దేవాదాయ శాఖ వివరణలోని అసలు విషయం ఏం బయటపడిందంటే, మహారాష్ట్రలోని మఠం బాధ్యతల్ని రఘువరన్ దాస్కి అప్పగిస్తే ఆయన తన కొడుకు కౌశలేంద్ర దాస్కి 1976లో ఆస్తులన్నీ రిజిస్టర్ వీలునామా రాసిచ్చారని, అల్లుడు కమలేష్ కుమార్ని గార్డియన్గా చూపించి బాంబే హైకోర్టులో అనుకూల ఆదేశాలు తెచ్చుకున్నారని తెలిపారు. మఠానికి చెందిన 80 ఎకరాలని ఉమేష్ ఉందాని గణపతి పాటిల్కి 2010లో కౌశలేంద్ర దాస్ విక్రయించారని, అనంతరం వాళ్ళ పని మనిషి యశోద్ గౌడ్, డ్రైవర్ విజయ్ అనంత్కి వాటిని అమ్మినట్లు చూపారన్నారు. వీరికి అనుకూలంగా 2016లో పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారని పేర్కొన్నారు. అసలు సీన్ ఇక్కడ చూడండి. ఎప్పుడు జరిగింది అది? 2016. ఎవరు అధికారంలో ఉన్నారు అప్పుడు? 2014లో చంద్రబాబు గారు వచ్చారు, 2019 దాకా ఉన్నారు. 2016లో పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. తిరుపతిలోని ప్రధాన మఠాధిపతిగా ఉన్న అర్జున్ దాస్కి ఇవన్నీ తెలిసినా ఆలస్యంగా 2020లో కోర్టులో అప్పీల్ చేశారు. అంటే 2020లో ఎవరు అధికారంలో ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. అంటే చంద్రబాబు హయాంలోనే అది అమ్మకం అయిపోతే దాన్ని పట్టించుకోలేదు దేవాదాయ శాఖ. దాన్ని ఏం పట్టించుకోలేదు, వదిలేశారు. 2020లో జగన్ సర్కార్ వచ్చాక దాని మీద అప్పీల్ చేయించాడు. అంటే జగనే చేయించాడని చెప్పను, కింద ఉన్నటువంటి వాళ్ళే చేయించుంటారు, టీటీడీ వాళ్ళే చేయించుంటారు. యశోద గౌడ, విజయ్ అనంతులు ఈ భూముల్ని సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్రకి విక్రయించేందుకు చూశారు అని దేవాదాయ శాఖ చెప్పింది. అంటే 2016లో టీడీపీ హయాంలోనే ఆ భూములు మీదన కోర్టు ఆర్డర్ వచ్చేసింది. 2020లో జగన్ వచ్చాక మళ్ళీ అవి వెనక్కి తీసుకునే ప్రయత్నంలో కంప్లైంట్ చేపిస్తే అది కాస్త జగనే తినబోయాడని ప్రచారం చేశారు. అంటే అబద్ధాల కోటలు ఒక్కొక్కటి బద్దలవుతున్నాయి.